ఎన్నికల ప్రచారం నిర్వర్తిస్తున్నాం. అనేక మంది అక్క చెల్లెమ్మలు ఇక్కడికి వచ్చారు. అమ్మ, మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాం, మీకు పాలిచ్చే ఆవు కావాలా, ఎగిరిదన్నే ఆంబోతు కావాలా? మీరే నిర్ణయించుకోండి. ఆవు కావాలా, ఆంబోతు కావాలా? ఆవు కావాలా, ఆంబోతు కావాలా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆవులాగా హాయిగా రోజు పాలిస్తూ ప్రజలకి ఆ పాల ద్వారా వెన్న గాని, మజ్జిగ గాని, పెరుగు గాని చేసుకోండి, మీ పిల్లల్ని హాయిగా పెంచుకోండి అంటున్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమో ఆంబోతులాగా ప్రజల గుండెల మీద తన్నిన ప్రభుత్వం ఆ రోజున. అందుకే అడుగుతున్నా, మీకు ఆవు కావాలా, ఆంబోతు కావాలా? ఈరోజు మీరు చూడండి, కష్టాల్లో ఉన్న పేదవాళ్ళు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ఇచ్చాడు. అది తీసేవా, గుట్ట తీసి ఇచ్చాడు. లేదు, ఎక్కడైనా సరే ఈ గోగులపాడు గ్రామంలో ఏ పేదవాడైనా సరే అతనికి జబ్బు చేస్తే హైదరాబాద్ పోయి అపోలో హాస్పిటల్లో వైద్యం చికిత్స చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు. ఈరోజు రైతులకు పెట్టుబడి కింద రైతు భరోసా ఇచ్చి ఆదుకున్నాడు. ఇంతెందుకు, గతంలో పెన్షన్లంటే అవ్వ తాతలు, వికలాంగులు, వితంతువులు పాపం మండు టెండలో పోయి పంచాయతీ ఆఫీస్ దగ్గర పెన్షన్ తీసుకునేవాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మీ పనులన్నీ మీ గ్రామంలో జరిగేటట్టు చేశాడు. అంతేకాదు, టెన్షన్గా పెన్షన్ కూడా మీ ఇంటికి పంపించాడు. పంపించాడా లేదమ్మా? పంపించాడా లేదా? ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? ఎలక్షన్ కమిషన్ దగ్గర పిటిషన్ పెట్టి వాలంటీర్లను ఆపేసి పాపం మళ్ళీ అవ్వ తాతల్ని మండు టెండర్లో నడుచుకుని పోయి పెన్షన్ తీసుకునేటట్టు చేస్తున్నాడు. ఏం పర్లేదు, ప్రతి ఇంటికి చెప్పండి. ఒక్క నెల జూన్ 4వ తేదీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. జూన్ 5 నుంచి మళ్ళీ టెన్షన్ గా పెన్షన్ వాళ్ళ ఇంటికి వస్తుందని చెప్పండి. ఇంతెందుకు, ఈరోజు గోగులపాడు గ్రామంలో ఊరు మొత్తం బండి మీద తిరిగాం. నాకు గుర్తుంది, అదే బాట గ్రామంలో వీధి వీధి ప్రతి వీధికి నడుచుకుంటూ తిరిగి ఆ రోజున గొలకరాళ్ళు. గోగులపాడు గ్రామంలో ఒక్క వీధిలో సరైన సిమెంట్ రోడ్డు ఉందా ఆ రోజున? కేవలం 5 సంవత్సరాలైంది. కేవలం 5 సంవత్సరాలు, 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆ రోజున. ఈ రాష్ట్రంలో గోగులపాడు గ్రామంలో సిమెంట్ రోడ్లు ఎంత వేసారయ్యా అంటే 16 లక్షలు. 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు సిమెంట్ రోడ్లు ఎంత కేసారంటే 16 లక్షలు. మీరు అడగచ్చు, మరి మహేష్ రెడ్డి నేను ఎమ్మెల్యే గెలిపించావు, మరి మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఎంత కేసిందంటే 1,65,00,000 రూపాయలకి ఈరోజు సిమెంట్ రోడ్లు వేసి రూపురేఖలు మార్చాం. ఆలోచించండి అమ్మా, ఎక్కడ తెలుగుదేశం 16 లక్షలు, ఎక్కడ 1,65,00,000, 10 రెట్లు. ఇంతేకాదు, సొంత ఇల్లు లేని వాళ్ళకి సుమారు 60-70 మందికి పట్టాలు ఇచ్చాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే రేపు జూన్ మాసంలో వాళ్ళకి ఇవ్వబోతున్నాం. అమ్మ డ్వాక్రా రుణమాఫీ చేసి 1,28,00,000 ఒక్క ఈ గ్రామంలో వచ్చింది. సుమారు 60 లక్షలతో స్కూళ్లు బాగు చేశాం. మీ కొరకు ఒక చిన్న హాస్పిటల్, చిన్న వెల్నెస్ సెంటరు ఇక్కడే మీకు అన్ని చిన్న చిన్న చికిత్సలు చేసేటట్టు, మందులు ఇచ్చేటట్టు, వైద్య పరీక్షలు జరిగేటట్టు చేశాం. ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి, పాలనా సౌలభ్యం లేదు, మౌలిక సదుపాయాలు, స్కూళ్ళు, హాస్పిటల్స్. ఇంతెందుకు, ఈ రోజున మీరు చూస్తున్నారు, తాగునీరు కొరకు సుమారు 1,89,00,000 శాంక్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. టెండర్లు పూర్తయినాయి, త్వరలో పనులు మొదలవుతాయి. అమ్మా, నేను చెప్పేది వచ్చే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు, వచ్చే సంవత్సరంలో, వచ్చే ఎండాకాలం కల్లా గోగులపాడులోని ప్రతి వీధిలో పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి బిగించి కృష్ణా నీళ్లు మీ ఇంట్లో పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి అని తెలియజేస్తున్నారు. ఇలా నీళ్లు, రోడ్లు, డ్రైన్లు, లేదు పాలనా సౌలభ్యం, సచివాలయాలు, ఇలా అన్ని చేసుకుంటూ పోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాదు, సామాజిక న్యాయం. ఈరోజు మీరు చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన ప్రాంతంలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి పదవులు ఇచ్చి ఈరోజు సమాన అవకాశాలు కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. కాదా?
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక బీసీని నర్సరావుపేట పార్లమెంటుకు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అనిల్ యాదవ్ గారిని రేపు పార్లమెంటుకు పంపించబోతోంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆలోచించమ్మా. గతంలో జంగా కృష్ణమూర్తి గారిని ఎమ్మెల్యే చేసింది రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఎమ్మెల్సీగా? వడియరాజుల బిడ్డ యేసురత్నం గారిని అక్కడ గుంటూరులో సీట్ ఇస్తే ఓడిపోతే మళ్ళీ తీసుకెళ్లి శాసన మండలిలో కూర్చోబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? 1983లో తెలుగుదేశం ఆవిర్భవించింది. 41 సంవత్సరాలైంది. ఏ ఒక్కసారైనా ఒక బీసీని కానీ, ఒక ఎస్సీని కానీ, ఒక ఎస్టీని కానీ, ఒక మైనారిటీని కానీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో శాసన మండలి సభ్యుడిగానో నిలబెట్టిందా? ఆలోచించండి. ఒక్కసారైనా అడుగుతున్నా, పెట్టారా? ఇది వాళ్ళు చెప్పే శ్రీరంగ నీతులు.